కంగ్రాచులేషన్స్. బెనర్జీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు అందరూ ఇష్టపడి పాటలు పాడితే సినిమాలో కాన్ఫ్లిక్ట్ ఏముంటుంది? సో ఈయనకి ఇష్టం ఉండదు. పాడమంటారా? అవును, అసలు సా చాలా చివరిలో చాలా అసహ్యంగా పాడించారు. సంకల్ప ఎంత అసహ్యంగా పాడగలరో అంత అసహ్యంగా పాడమని చెప్పారు. అందుకని ఆ సాగాలు ఎక్కడో ఉంటాయి. ఈ క్యారెక్టర్ సెలెక్షన్కి కూడా అదే క్రైటీరియా ఉండిందంట కదండి? మేబీ ఉండొచ్చు, చెప్పలేదు. బట్ ఎనీహే, యాక్చువల్గా నేను పెట్టుకునే ఆర్డర్ ఏమిటంటే, మొట్టమొదటి పుల్లయ్య గారి సినిమాలు, కేవీ రెడ్డి గారి సినిమాలు, బిఎన్ రెడ్డి గారి సినిమాలు సంవత్సరానికి ఒకసారి చూస్తాయి మొత్తం. తర్వాత నేను చూసేది సంగీత దర్శకులను పెట్టుకొని వరుస పెట్టి చూస్తాను. సుసర్ల దక్షిణామూర్తి గారి దగ్గర నుంచి ఘంటసాల మాస్టర్ గారి వరకు. సో చివరికి తెలుగులో సంగీతం మీద బేస్ అయిన సినిమా వస్తుందని అసలు ఎప్పుడు ఊహించలేదు. ఈ జనరల్గా ఇంగ్లీష్ సినిమాలు ఎక్కడన్నా ఒకటి అరా చూస్తాం, ఆ వచ్చిందే 4 సార్లు పెట్టుకొని చూస్తూ ఉంటాం, అది కూడా యానిమేషన్స్ ఎక్కువ ఉంటాయి. బట్ తెలుగులో లైవ్ క్యారెక్టర్స్ మ్యూజికల్ ఫిల్మ్ రావడం అన్నది నిజంగా మా అదృష్టం. ఎప్పుడో 1940s నటులందరికీ గాత్రం ఉండాలి, పాడగలిగిన వాడే నటుడు, పాడగలిగిన వాళ్ళే కేవలం నటులు ఆ రోజుల్లో. అందుకే నాగేశ్వరరావు గారు కూడా మొదట ఆయన సినిమాలకి ఆయనే పాడుకున్నారు. లేకుంటే అసలు అవకాశం ఉండేది కాదు. అది మళ్ళీ బహుశా మన నాగశ్విన్ గారును, సంగీతం సారు ప్లస్ డిఎస్పి గారు ఆ ఆనవాయితీ మళ్ళీ తీసుకొస్తారేమో. అయ్యా మీకు పాట వచ్చా, వస్తేనే మా సినిమాలో వేషం అనే పరిస్థితి. సో ఐఎమ్ హ్యాపీ సార్. యాక్చువల్గా వేషాలు ఎన్నైనా చేస్తాం, కానీ మా పాట పాడే అవకాశం. శాపం అండి, శాపం ఎవరి మాట వింటుంది? ఎవరి మాట వినదు. కావాలంటే తీసుకోండి. మనం అందరం శాపగ్రస్తులమే, అందులో డౌట్ ఏం లేదు. అదే మా సుమక్క ఇంతకుముందే పాప మా అహల్య వయసు గురించి చెప్తుంది. అక్కాయ మనకెందుకు వయసుల గురించి చెప్పు, మనం ఇప్పటి వాళ్ళమా చెప్పు, ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన టైంలో వాళ్ళం. కట్ చేయండి, శాపం. తర్వాత నీ సంగతి చూసుకుంటాను. సార్ యాక్చువల్గా కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి నాగశ్విన్ గారి దాకా అంటే తెలుగు సినిమా మొత్తం కవర్ అవుతుంది. బట్ అది కూడా అక్కర్లేదు, సంగీతం గారి దగ్గర నుంచి సంగీతం గారి దాకా అంటే మొత్తం కవర్ అవుతుంది. వాట్ ఏ గ్రేట్ థింగ్. ఎంత ఎన్ని రకాల సినిమాలు. అలాగే అశ్విని దత్ గారి దగ్గర నుంచి నాగశ్విన్ గారి దాకా అంటే ఇంకో తరం మొత్తం కవర్ అవుతుంది. ప్రొడక్షన్ వైపు మొత్తం. అసలు ఇన్నాళ్ళు సినిమాలు ఒక సంస్థలో నిర్మించటం అశ్విని దత్ గారికే, కేవలం వైజయంతికి మాత్రం అది సాధ్యపడింది. ఎందుకంటే ఒక జనరేషన్ పోగానే ఆగిపోయాయి సినిమాలన్నీ. ఇదివరకు ఏవో కొన్ని కంపెనీల పేర్లు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆ కంపెనీలు ఎక్కడ, ఎవరు తీస్తున్నారు సినిమాలు లేవు, మొత్తం మూతపడిపోయినాయి. కానీ ఇప్పుడు అదే వైజయంతి మూవీస్ ఇప్పటికి కూడా చాలా గోల్డెన్ హ్యాండ్స్లో ఉంది. ఎంత మంచి సినిమాలు వస్తున్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లోనే తినటానికి భోజనం థ్యాంక్ యూ సో మచ్ శివనారాయణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ లాస్ట్ మాట, మీరు చదువుకునే రోజుల్లో తినటానికి లేదంటే ఆకలి రాజ్యం, అదే అన్నీ ఉన్నాయి అంటే వైజయంతి మూవీస్ అనేవాళ్ళం. సో ఆ వైజయంతి మూవీస్ ఇప్పటికి కూడా అన్నీ ఇస్తుంది, ఆఖరికి మ్యూజికల్ ఫిల్మ్ ఆల్సో. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దెమ్. సో సంగీతం గారికి నా నమస్కారం. అలాగే మా నాగశ్విని గారికి, మా స్వప్న మేడం, ప్రియాంక మేడం, అందరికీ థ్యాంక్స్ అండి. సార్ డిఎస్పి గారు మాకు ఇచ్చిన అవకాశం చాలా గొప్పది. మాతోనే పాడించాలి అనుకోవడం నిజంగా మా అదృష్టం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. He did not have an option, no. థ్యాంక్ యూ సో మచ్. ఉండండి బెనర్జీ గారికి తోడుగా నీడగా.